మాట్లాడుకుందే ఈ కొండల్ని కూడా మైనింగ్ పేరుతో పిండి చేసేటువంటి ప్రయత్నం. ముఖ్యంగా ప్రాచీన శైవ క్షేత్రం అయినటువంటి అనకాపల్లి దగ్గర పంచదార కొండ, అది పవిత్రమైనటువంటిది. బౌద్ధారామాలకు కూడా ప్రకృతి ఆచారాలకు కూడా అది నెలవది, అందాలకు కూడా నెలవు. సో అలాంటి దాన్ని అక్కడి నుంచి వచ్చే జలధార రిజర్వాయర్ కూడా, ఆ రిజర్వాయర్ కూడా తాగునీటి అవసరాలకు చాలా ఉపయోగపడేటువంటిది. అలాంటి దాన్ని మైనింగ్ పేరుతో కొండల్ని పిండి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కి చెందినటువంటి రిత్విక్ ప్రాజెక్టుకి మైనింగ్ లీజుదారు విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి ఆయన అనుచరుడు అని చెప్తున్నారు. సో చాలా దారుణంగా ఇక్కడ మైనింగ్ జరుగుతుందంటే 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ జరుగుతోంది అనేటువంటిది. పంచాయతీ తీర్మానం లేదట, ప్రజాభిప్రాయ సేకరణ లేదట, భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు. రోజు 200 టిప్పర్ల గ్రావెల్ తరలిస్తున్నారు. ప్రశ్నించిన గ్రామస్తుల్ని వాళ్ళు సీఎం రమేష్ అనుచరులు బెదిరిస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషను. 50,000 క్యూబిక్లకు అనుమతిస్తే 4 లక్షల క్యూబిక్ల మేర తవ్వకాలు జరుగుతున్నాయి అనేటువంటిది. ఎందుకంటే గతంలో ఈ తవ్వకాల మీద వాటి మీద కూడా మీ వామపక్షాలు చాలా తీవ్రంగా ఫైట్ చేసేవి. మరి ఇప్పుడు ఏంటి అసలు? ఇవే కాదండి, మన రిసార్ట్స్ పేరుతో ఆ ఏకంగా సింహాచలం అప్పన్నకి సంబంధించినటువంటి కొండలు ఇచ్చేశారు. గతంలో ఈ ఋషికొండ విషయంలో అప్పటి వైసీపీని విపరీతంగా టార్గెట్ చేసినటువంటి వామపక్షాలు అవి ఇప్పుడు మరి ఈ విషయంలో ఎలా స్పందిస్తాయి? అంటే అనకాపల్లిలో ఏం జరుగుతుంది అనేది నేను ఇక్కడ నుంచి చెప్పలేనండి. నేను కర్నూలులో ఉంటున్నా. ఈ మధ్య నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం లేదు కాబట్టి నేనేం చెప్పలేను ఆ విషయంలో. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఉంది, రాయలసీమ నుంచి ఎగుమతి అయిన వాడు సీఎం రమేష్. అతనేమి నేటివ్ ఆఫ్ విశాఖ జిల్లా కాదు, అతను కడప నుంచి ఎగుమతి అయినాడు. అట్లాగే ఏలూరుకు బద్వేల నుంచి ఎగుమతి అయినాడు. వీళ్ళందరూ ప్రజాసేవ కోసం పోయినారు సార్? కాదు, ప్రకృతి వనరులు ఎక్కడెక్కడ ఉంటే గద్దల్లాగా వాళ్తారు అక్కడ. కాబట్టి ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలి, ఇది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి అక్రమమైన ఏం జరుగుతున్నా అది వెంటనే అక్కడ ప్రజలు గ్రీన్ ట్రిబ్యునల్ కంప్లైంట్ చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకుంటుంది. ఆ రకంగా చేయాలి. అతను బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడు. అతనే చెప్పాడు సీఎం రమేష్, బెంగాల్లో 20 మంది పార్లమెంట్ సభ్యుల్ని యువతకి మార్పించడం నా పాత్ర ప్రధానమైంది అని నాకు ప్రధానమంత్రి చెప్పినాడు. ఆ పని చేసినాను నేను. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ, ఈ దొంగలు డకాయిట్లందరూ కూడా ఇట్లా వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేసుకుంటూ ప్రకృతిని కొల్లగొట్టేటువంటి పద్ధతిలో పోతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించాలా. ఈ ప్రజల కోసం అండి. ఇది పాయింట్ ఏమంటే సీఎం రమేష్ కు వ్యతిరేకంగానో ఇంకోటి వ్యతిరేకంగా ఏదైనా ఒక పర్యావరణాన్ని కాపాడేటువంటి ఒక యంత్రాంగాన్ని కాపాడుకోకపోతే, ఇప్పుడు ఎల్నీలో వచ్చింది, ఎవరిని బాధ్యులు? పర్యావరణం దెబ్బతింటుంది, పర్యావరణాన్ని కాపాడుకోవాలా. కాబట్టి వనరుల్ని, నాకు మొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు అండి మెడ్రాస్ నుంచి ఫోన్ చేశాడు ఒక డిబేట్ తర్వాత. ఫోన్ చేసి నేను కొంచెం తెలుగుదేశం పట్ల క్రిటికల్ గా మాట్లాడినాను. ఆయన ఫోన్ చేసి, బ్రదర్ మీరు కరెక్ట్ గా మాట్లాడినారు, ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మేము ఎవరో తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుపడుతున్నది ఏం కాదు, 3 పెద్దరెడ్డి ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు, కృష్ణారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శేఖర్ రెడ్డి. మైనింగ్ ఒకడు, ఎలక్ట్రిసిటీ ఒకడు, ఆ తర్వాత కాంట్రాక్ట్స్ అన్ని ఒకడు, వీళ్ళే పరిపాలన చేస్తున్నారు అని. అది ఫ్యాక్ట్ ఎంత ఉంటున్నది వేరే సంగతి. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మాటనే చెప్తున్నాను నేను. కాబట్టి ఇవన్నీ గుడ్డిగా మీరేదో ఉపన్యాసాలు చెప్తూ పోతే కుదరదండి. ప్రభుత్వం ఇవన్నీ చూడాలి. ముఖ్యమంత్రి గారు ఈ పనులను చూడాలి కదా. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు కొల్లగొడుతున్నాడు, ఎవరు ఏం చేస్తున్నాడు, ప్రకృతిని వితౌట్ పర్మిషన్, వితౌట్ రెజల్యూషన్, గ్రామ పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఎవరు మైనింగ్ చేసిన నేరం అని. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలా. అది సీఎం రమేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం అంటే ఒక భయం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అదేం లేదంటే ఎవరి చేతిలో దుడ్డుగారు ఉంటే పర్యవాంది అన్నట్టుగా ఉంది ఇప్పుడు రాజ్యం. సర్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాం అనేటువంటి నినాదంతో కూడా ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఇది కేవలం ప్రకృతి సంపదనే కాదు, ఇది ఒక ప్రాచీన శైవ క్షేత్రం అంటే స్వయంభూ లింగం. ఇది పంచదార
ధార అనేటువంటిది అక్కడ స్వయంభూ లింగం ఉందని తెలుస్తుంది. కాలక్రమంలో ఇది మరుగుపడింది. నారద మహర్షి సూచన మేరకు యమధర్మరాజు కుష్టు నివారణ కోసం మరో లింగాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేసినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. సో ఇంత నేపథ్యం ఉంది, ఇది మన పౌరాణిక నేపథ్యం అదంతా